కను బాబా కంటి ముందుగా నిద్రపోతురా నిద్రపోతురా నిలువెత్తును నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా పైకెగురుతుందిరా ఇల్లే ఇండియా దిల్లే ఇండియా నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొనక చదవలేని సేవక ఓ సైనిక పనిలో పరుగే తీరిక ఓ సైనిక ప్రాణం మంత్రం తేలిక ఓ సైనిక పోరాటం నీకో వేడుక ఓ సైనిక పుల్వామా దాడి భారతదేశంలో జరిగిన అత్యంత విషాదకరమైన ఉగ్రవాద దాడుల్లో ఒకటి. ఫిబ్రవరి 14, 2019 జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఈ దాడి జరిగింది. ఎలా జరిగిందంటే సిఆర్పిఎఫ్ జవాన్లు వెళ్తున్న కన్వాయ్పై ఉగ్రవాదులు సూసైడ్ బాంబ్ దాడి చేశారన్నమాట. పేలుడు పదార్థాలతో నిండిన కారును బస్సుకు ఢీకొట్టడంతో భారీ శబ్దం వచ్చి పేలిపోయిందన్నమాట. ఈ దాడిలో సిఆర్పిఎఫ్ జవాన్లు 40 మంది దాకా చనిపోయారు. ఇది భారతదేశాన్ని తీవ్రంగా కలిచివేసింది. దీని బాధ్యులు ఎవరంటే పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ఈ బాధ్యత వహించిందన్నమాట. దాడి చేసిన ఉగ్రవాద కాశ్మీర్కు చెందిన యువకుడు అని వెల్లడించారు. దేశమంతా ఫిబ్రవరి 14 రోజు వీర జవాన్లకు నివాళులర్పిస్తారు. పుల్వామా దాడి భారతదేశానికి ఒక పెద్ద నష్టం. వీర జవాన్ల త్యాగం ఎప్పటికీ మరవలేం. జై హింద్. అమర జవాన్లకు శతకోటి వందనాలు.